నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. కొన్ని రోజుల నుంచి చూస్తున్నాము హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. అలాంటి ఒక ఘటన ఇప్పుడు చంద్రంగుట్టలో మరి చోటు చేసుకుంది. సో వివరాలకు వెళ్దాం. మనతో పాటు ఫస్ట్ చూసిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? నా పేరు నవీన్ యాదవ్. మీరే ప్రత్యక్ష సాక్షి అంటున్నారు, అసలు ఏం జరిగిందన్న? ప్రత్యక్ష సాక్షి అంటే కాదు, ఫస్ట్ చూసింది నేనే. దాన్ని ప్రత్యక్ష సాక్షి అంటే వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళు పని చేస్తుండే, అట్లానే చేస్తున్నప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షి అంటారు. అంటే పొద్దున ఎవ్రీ ట్యూస్డే ఎవ్రీ సాటర్డే మేము అందరం టెంపుల్కి వస్తాం. ఇక్కడికి దర్శనానికి టెంపుల్కి వచ్చినప్పుడు ఏమైందంటే పొద్దున 7:30 నుంచి 7:40 మధ్యలో టెంపుల్కి వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఆ గేట్ ఉంది కదా, ఆ గేట్ గ్రిల్ ప్లస్ ఇంకోటి గ్రిల్ ఇరిగిపోయి ఉంది. నేను లోపలికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి చూసరికి ఏమైందంటే విగ్రహం అంతా సగం వరకు ధ్వంసమై ఉంది. నేను అప్పుడే ఆ ఫొటోస్ వీడియోస్ తీసి మా చంద్రంగుట్ట మా యూత్ అందరికి పంపించి అందరినీ, అలాగే నేను చంద్రంగుట్ట పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిచారనమాట. పొద్దున పిలిచిన తర్వాత ఏమైందంటే వచ్చిన తర్వాత ఇక్కడ అందరం మేము గుమ్మి కూడా ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేసినాం. అప్పుడే పోలీస్ వాళ్ళు అందరూ వచ్చేసి మాకు అష్యూరెన్స్ ఏమి ఇచ్చారంటే, ఇక రెగ్యులర్ గా వాళ్ళు చెప్తారు కదా, పట్టుకుంటాం శిక్షిస్తాం, పట్టుకుంటాం శిక్షిస్తాం అంటారు. అదే జరిగింది. ఇంకా చెప్పండి అన్న, అసలు దీని వెనకాల ఎవరు ఉన్నారు? ఏమన్నా రాజకీయ కుట్ర ఉందా, లేకుంటే ఏమన్నా కావాలని కుట్ర చూస్తున్నాము? ఏదైనా కుట్ర జరుగుతుంది అనుకోవచ్చేది? ఇప్పుడు రాజకీయ కుట్ర అంటే ఇప్పుడు మీకు రాష్ట్రం మొత్తంలో కూడా కాంగ్రెస్ పాలనలో ఎలా అయితే హిందూ వ్యతిరేక పరిపాలన జరుగుతుందో దాంట్లో ఒక భాగమే ఇది. ఇంకోటి మీకు పిఎఫ్ఐ ఇలాంటి ఆర్గనైజేషన్స్ కాంగ్రెస్ కి అనుసంధానమైన, పిఎఫ్ఐ కానీ ఎస్డిపిఐ కానీ ఇలాంటివన్నీ కూడా కాంగ్రెస్ కి అనుసంధానమైన ఆర్గనైజేషన్స్. వీళ్ళు ప్రత్యేక ప్రణాళిక రాష్ట్రం మొత్తంలో కూడా స్టార్ట్ చేసి ప్రతి హిందూ దేవాలయం మీద అటాక్ చేయడం స్టార్ట్ చేపిస్తున్నారు. అటాక్ చేసిన వానికి బెయిల్ కానీ, వాడు జైలుకి పోతే వాని ఖర్చులు కానీ అన్ని చూసేది ఎవరు? పిఎఫ్ఐ చూస్తుంది, ఎస్డిపిఐ చూస్తుంది, లోకల్ ఎంఐఎం పార్టీ వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే హిందువుల దేవాలయాల పైన, హిందువుల మతాల ఉన్న పూజించే ప్లేసెస్ పైన అటాక్ చేయడం వాళ్ళు మొత్తం కూడా రెగ్యులర్ గా పెట్టుకున్నారు అనమాట. దాంట్లో భాగమే ఇలాంటి అటాక్ జరిగిందని మేము అనుకుంటున్నాం. అని ఎట్లా ఐడెంటిఫై చేసారు? మీరు ఏ టైంకి చూసారు? అసలు ఏం జరిగింది? నేను 7:30కి పొద్దున 7:30కి వచ్చాను. నేను 7:30కి వచ్చినప్పుడు ఆ గ్రిల్ బ్రేక్ అయి ఉంది కాబట్టి బ్రేక్ అయి చూడగానే ఏదో జరిగిందని చెప్పేసి నేను ఫార్వర్డ్ చేశాను మన వాళ్ళకి. గేట్ పలుగొట్టడానికి కనిపిస్తుంది, లోపల కూడా ఏమన్నా డ్యామేజ్ అయిందా? మొత్తం విగ్రహమే డ్యామేజ్ అయిపోయింది. మొత్తం 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది. ఈ దేశంలో కూడా ఎక్కడ కూడా ఇలాంటి ద్విముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లేదు. ఇది చాలా పవర్ఫుల్. మీరు కోరుకున్న కోరికలు అన్ని కూడా ఇక్కడ తీరుతాయి. 100% కోరికలు నేనే ప్రత్యక్ష సాక్షి. అలాంటి టెంపుల్ పైన ఇక్కడ మెయిన్ అటాక్ కావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ చుట్టుపక్కల 1 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా ఎక్కడ కూడా హిందువులు కానీ, హిందూ సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు ఉండరు అనమాట. ఇల్లు లేదు. ఇక్కడ కూడా చూడండి, మీరు ఎక్కడ కూడా హిందువులు ఉండరు. అలాంటి ప్లేస్ ఇది. అలాంటి ప్లేస్ లో ఎక్కడ కూడా లైట్ లేదు. లైట్లు పెడితే అవి కూడా ఇరగొట్టేశారు. చూసారా, ల్యాంపులు ఫిట్టింగ్లు తీసుకెళ్లిపోయారు. స్ట్రీట్ లైట్లు పెడితే ఫిట్టింగ్లు తీసుకెళ్లిపోయారు. అట్లాంటి జాగాలో మనం ఏం చేసినా అదే నడుస్తుంది. ఇప్పుడు ఈ రోజు పోలీస్ వారు ప్లస్ అలాగే మా బీజేపీ రాష్ట్ర నాయకులు, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు అందరూ కూడా, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా కలిసి ఏం చేశామంటే, ఇప్పుడు టెంపుల్ కి కాంపౌండ్ వాల్ ప్లస్ CCTVs అన్ని ఏర్పాటు చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయి, అందుకే దాంట్లో భాగంగానే ఈరోజు పని కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. కొన్ని రోజులను చూస్తాము అట్లా కావాలని కొంతమంది అంటే హిందూ దేవాలయం అంటే టార్గెట్ చేసి సో అంటే విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు పడాలంటారన్న? ఎలాంటి శిక్షలు పడాలంటే యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నారు సీఎం గారు. అలాంటి ఉత్తరప్రదేశ్ లాంటి సీఎం గానీ, అస్సాం లాంటి సీఎం గానీ మనకు వస్తే అప్పుడు ఇవన్నీ ఆగుతాయి, లేకపోతే అప్పటి వరకు ఆగవు. ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ తోనే చేస్తున్నారు. ఏమనంటే పోతారు, 15 రోజులు 20 రోజులు పోతారు, బెయిల్ 15 రోజులు 20 రోజులు జైల్లో లోపలికి పోతారు, తర్వాత బెయిల్ తీసుకొని వస్తారు. ఇలా వాళ్ళకి రెగ్యులర్ గా అయిపోయింది. ఇలాంటి అటాక్ చేయడము, హిందూ మనోబోళం దెబ్బతీయడమే వాళ్ళు పనిగా పెట్టుకోరు. బుల్డేజర్ రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసి CCTVలు పెట్టుకోవాలని చెప్పి చేస్తున్నాం. ఏం చెప్పదలుచుకోరు అన్నప్పుడు గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకోరు? మీ డిమాండ్స్ ఏమైనా? ఇప్పుడు డిమాండ్స్ అంటూ ఏం లేవు. మేము ఇక్కడ చుట్టుపక్కన ఒక కాంపౌండ్ వాల్ కట్టేసుకొని CCTV పెట్టేసి మాకు రక్షణ మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మన హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయడం వెనుక ఏదో పెద్ద కుట్ర జరుగుతుందని అనుకోవచ్చు. ప్రతి జగాలో మనము ఇది ఇంటనే ఉన్నాం. ఓల్డ్ సిటీలో కూడా మొన్న జరిగింది, ఛత్రపతి శివాజీ అక్కడ పురాణాపూల్ దగ్గర, ఆడ కూడా జరిగింది ఇట్లనే. ప్రతి దగ్గర ఇటువంటి సంఘటనలు జరుగుతుంది. దీనికి పక్కా ప్రణాళికగా జరుగుతుందని భావిస్తాం. నిన్న అంటే బీరప్పగూడలో చూసిన, ఉప్పల్లో కూడా అక్కడ కూడా విగ్రహం ధ్వంసం చేయడానికి ప్లాన్ చేసినట్టుగా చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో. ఇప్పుడు వారం కాకముందే మళ్ళీ ఇది స్టార్ట్ అయిపోయింది. సో ఎందుకని ఈ రకంగా చేస్తున్నారు అంటే మీరేం చెప్తారన్న?
ప్రభుత్వం నిర్లక్ష్యం అంటామన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే జరుగుతుండొచ్చు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం చక్కగా పనిచేసే దేవాలయాల దగ్గరికి ఎవరు ఎందుకు వస్తారన్న? ఇప్పుడు ధ్వంసం చేసినటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే మీరేం చెప్తారు? ధ్వంసం చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు ఎట్లా అంటే అన్న, ఇప్పుడు లోపలికి ఇప్పుడు మన పోలీస్ స్టేషన్లలో కేసులు బుక్ అయినా కూడా వాళ్ళకి బెయిల్ రావడం అట్లాంటివి జరుగుతున్నాయి. అట్లాంటివి అనేటివి బెయిల్ రాకుండా నాన్ అవైలబుల్ కేసెస్ వాళ్ళ మీద బుక్ చేసేసి పోతారు. ఒక 3 నెలల్లో మళ్ళీ వాళ్ళకు ఎవరో లోకల్లో ఉన్న వాళ్ళు లేకపోతే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు సపోర్ట్ చూసుకొని చేస్తుర్రో మళ్ళీ, లేకపోతే వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ తిరగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు దీన్ని వెనకాల ఏదైనా కుట్ర ఉండొచ్చు అన్న? ఉండొచ్చు అన్న, మేబీ ఎందుకు ఉండదు చెప్పండి. ఒక్క దగ్గర జరిగిందంటే ఏదో అన్ఫార్చునేట్లీ జరిగింది అనుకోవచ్చు. మన ప్రతి జాగాల్లో విగ్రహ ధ్వంసమే మీరు మీడియా ఛానళ్ళలో మీకు తెలిసినంత మటుకు కూడా ఎన్నో జాగాలలో జరిగినాయి. మేము కూడా మీడియా ద్వారా చాలా చూసినాం. ఇప్పుడు మా ఏరియాలో కూడా జరిగింది ఇట్లనే. మీకు ఎట్లా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది? పొద్దున అన్న టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా అన్న, లేకపోతే మా లోకల్ పర్సన్ అన్న వాళ్ళకి ఫోన్ చేసి అనమాట. ఫోన్ చేస్తే మాకు ఫోన్ చేస్తే మేము వచ్చినాం అనమాట. వచ్చిన తర్వాత చందనం విగ్రహం ఉంటది కదా, విగ్రహంకి ఉన్న చందనం ఉంటది కదా, మొత్తం అదంతా డ్యామేజ్ అయింది అనమాట. చాలా పురాతనమైన గుడిలా కనిపిస్తుంది, చాలా చరిత్ర ఉన్నటువంటి గుడి. 500 చరిత్ర ఉన్న టెంపుల్ అన్న. యాక్చువల్లీ అంతా టెంపుల్ ల్యాండ్, అంతా చెన్నకేశవ స్వామికి సంబంధించిన ల్యాండ్ అనమాట. దీని కమాన్ వచ్చేసి అక్కడ టిఆర్ఎస్ అదేది మన టీకేఆర్ కమాన్ అంటాం, తెలుసా? ఐడియా ఉందా మీకు? అక్కడ ఉంటది అసలు దీని మెయిన్ ఎంట్రన్స్. ఈ ల్యాండ్ సర్వే నంబర్ ఇదంతా, అంత పెద్ద సర్వే నంబర్ ఇదంతా. సో ఫైనల్ ఏం చెప్పదలుచుకోరు అన్న? గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు అన్న? గవర్నమెంట్కి ఏం చెప్తామన్నా? ఏం చెప్పేటట్టు కూడా లేదు, ఏం వినేటట్టు కూడా లేదు గవర్నమెంట్. మళ్ళీ ఒకసారి అటాకులు జరగకుండా ధ్వంసం చేయకుండా మనది మనం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి ఫెన్సింగ్ చేసుకోవడం కానీ, ఇప్పుడు లెక్క సీసీ కెమెరాస్ వచ్చేసినాయి. ఆ సీసీ కెమెరాస్ ఫుట్ చేసుకోవడం కానీ, ఫుట్ మొత్తం ఏదన్నా సరే మళ్ళీ నెక్స్ట్ టైం ప్రాబ్లం క్రియేట్ కాకుండా చేసుకోవాల్సి వస్తుంది. మన టెంపుల్ మనమే కాపాడుకోవాలి కదన్నా. आज हमारे हनुमान जी का मंदिर पे फिर से अटैक करे मुसलमान लोग। इसके पहले भी कितने की गुड़ियों पे हम अटैक करे, एक्शन नहीं ले रहे पुलिस वाले बरोबर। आज फिर नया अटैक करे, इसके पहले पुराना पुल पे करे, इसके पहले सिकंदराबाद पे करे। ये हर दिन नया केस में बढ़ते जा रहे हैं। लव जिहाद का केस बढ़ रहा, लैंड जिहाद का केस बढ़ रहा, हर जगह ऐसी हो रहा। तो पुलिस का काम है ये सब देखना करना, पुलिस प्रशासन का काम कुछ भी नहीं कर रहे लोग। तो ये जिम्मेदार कौन है इसका? फिर कांग्रेस गवर्नमेंट पूरी ऐसी कर दी, क्या करना बोला समझ में नहीं आ रहा। गवर्नमेंट वो बोले तो समझ में नहीं आ रहा। गवर्नमेंट क्या भी नहीं इलेक्शन ले रही, हर बार हिंदुओं को स्ट्रगल करना पड़ रहा, मुसलमान को कुछ भी नहीं कर रहे। परसों भी वैसे करे, पकड़े, कुछ एक्शन नहीं लिया, कुछ भी नहीं करे। वो एक्शन लिए तो बता रहे नहीं क्या कर रहे क्या नहीं कर रहे। फिर जाना का हम लोग, हमारे मंदिर कहीं को तोड़ दे लोग, हम लोग तो उनके मस्जिदों में जाते नहीं। तो वो लोग इसके को हमारे पास आके हमारे मंदिरों को अटैक कर दे, ये कर दे वो कर दे। हम लोग कभी गए क्या सामने से, कभी कुछ करे क्या? नहीं करे ना। फिर लोग कहीं को आ रहे हमारे पास, हम तो जाते नहीं उनके धर्म में, उनको कहीं को आ रहे हमारे धर्म में बीच में इंटरप्ट करना कहीं को हमारे पास। అన్న ఈ దేవాలయం మీకు తెలిసిందే, ఇది మన చంద్రాయనగుట్ట నుంచి బాలాపూర్ పోయే మధ్యలో ఉందన్న. ఇది హనుమాన్ బండ అంటారు, ద్విముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అంటుంది. ఈ ద్విముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, ఎక్కడ మీరు విగ్రహాన్ని ఎటువంటి విగ్రహాన్ని చూసి ఉండకుండొచ్చు. ఆంజనేయ స్వామి 2 సైడ్ ఉంటాడు, విగ్రహం ముందు సైడ్ ఉంటాడు, బ్యాక్ సైడ్ ఉంటాడు. 2 సైడ్లు ఉన్న విగ్రహం అన్న. ఇది దాదాపు 400 సంవత్సరాల గుడి అన్న. ఇది పూర్వం ఇక్కడ అందరు హిందువులు ఉండే, ఇక్కడ ఉండే ప్రాబల్యము ముస్లిం ప్రాబల్యం ఉండి ఇక్కడ ఉండి వాళ్ళు తట్టుకోలేక ఇక్కడ నుంచి అందరూ వాళ్ళ ఆస్తులు అన్ని అమ్ముకొని వెళ్ళిపోయారు. చివరిగా ఈ దేవాలయానికి ఒక 35 ఎకరాల పొలం అని మన వాళ్ళు చెప్తారు. 14 ఇక దానికి ఇప్పటికీ గుడి మాత్రం ఇట్లా ఉండిపోయింది అన్న. అందరు హిందువులు అందరూ వెళ్ళిపోయారు, గుడి మాత్రం ఒకటి ఇక్కడ ఉండిపోయింది. ఆ గుడి ఒకటి మిగిలింది కాబట్టి గుడి ల్యాండ్ ఎట్లా కబ్జా చేసేసారు. 35 ఎకరాలని 14 ఎకరాలు అన్నారు, 14 ఎకరాలని 1400 గజాలు అంటారు. ఇప్పుడు హుటాహుటిన దాడి జరిగింది కాబట్టి పొద్దున దాడి జరిగిందనే వాడు నిర్ధారణ చేసుకొని విగ్రహం విరిగిపోయిందని వెళ్ళిపోయాడు. ఆ విగ్రహం మీద సింధూరం పెట్టి లేయర్స్ గా పెరిగి ఆ లేయర్ ఉన్న ఇంతలా ఉన్న లేయర్ ఇరిగిపోయింది. అదేమనుకుంటే విగ్రహం విరిగిపోయింది అనుకుని వెళ్ళిపోయాడు. అట్లా దుండగుళ్ళు ఎవరో వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. ఇది ఒక విషయం అన్న. ఎలా చూస్తారు అన్న? అంటే కొన్ని రోజులు దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక యువకునిగా మీరు చాలా రోజులు చూస్తున్నారు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పేది ఏముందన్న, కంటిన్యూ మీకు తెలిసిందే ఆల్రెడీ. దాదాపు ఈ గత 2 సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కంటిన్యూ దేవాలయం మీద దాడి జరుగుతున్నాయి. హైదరాబాద్ లో ఎక్కడో ముత్యాలమ్మ టెంపుల్ కానీ, మన చంద్రాయనగుట్టలో ఇప్పుడు ఇది టెంపుల్ కానీ, మళ్ళీ ఇంకో టెంపుల్ కానీ, మొన్న పురాణ పూల్ కానీ, ఇట్లా కంటిన్యూ దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయి. ఇవి అంతా వాళ్ళు ఒక స్కెచ్ చేసుకొని వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, మాకు ఈ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటది అన్న ఉద్దేశపూర్వకంగా వాళ్ళ సంస్థలన్నీ మత సంస్థలన్నీ కలిసి ఈ దేవాలయం మీద దాడులు చేయాలి, హిందువులను అస్తిత్వ పరచాలి, మా గ్రిప్ తెచ్చుకోవాలి అని ఇక్కడ ఎవరు లేరు. నిర్మానుష్య ప్లేస్ ఇది కాబట్టి ఒక దేవాలయం మాత్రమే మిగిలింది. 35 ఎకరాలను ఎట్లా కబ్జా చేసేసారు. ఇప్పుడున్న ల్యాండ్ రేట్లు చాలా పెరిగినాయి.
ఈ 1400 గజాలని కూడా మేము కబ్జా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ దేవాలయం మీద దాడి జరిగిందన్న విషయం ఇది. గుడి కూడా చాలా చరిత్రాత్మకమైనటువంటి పురాణత గుడి ఉంది. దీని యొక్క స్పెసిఫై చాలా మంది చెప్తారు, ఇక్కడ ఎవరు వచ్చి దండం పెట్టుకున్నా కూడా నెరవేరుతాయి వాళ్ళ ఆశ అని చెప్తున్నారు. ఇది పురాతనమైన గుడి అన్న, 400 సంవత్సరాల గుడి. ఇక్కడికి భక్తులు కూడా చంద్రాయణగుట్ట నుంచి భక్తులు ప్రతి శనివారం వస్తారంట. శనివారం మంగళవారం గుడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అట్లనే ఇది ఒక గుడి తెలిసింది, ద్విముఖాంజనేయ స్వామి అంటున్నాం కదా. ఇటువంటి టెంపుల్ నేనైతే ఇక్కడ చూసి ఉండలే, ఇదే ఫస్ట్ టైం దర్శనం. దూరంలో ఉన్నాం కానీ తెలుసు టెంపుల్ ఉందని తెలుసు. దగ్గరకు వస్తే ద్విముఖాంజనేయ స్వామి టెంపుల్ ఉంది. చాలా మహిమ ఒక టెంపుల్. ఆ యొక్క శక్తి మాత్రం ఉందన్న ఈ దేవాలయంలో. అందరు భక్తులు అందుకోసం ప్రతి శనివారం ఎంత దూరం ఉన్నా, దాదాపు ఇక్కడ నుంచి 3-4 కిలోమీటర్ ఉంది చంద్రాయణగుట్ట, అయినా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారన్న భక్తులు. ప్రతి శనివారం మంగళవారం ఈ గుడికి దర్శనం చేసుకుని వెళ్తారన్న భక్తులు. మరి దేవాలయాల మీద అటాక్ చేసినటువంటి దాడి చేసినటువంటి వ్యక్తులను ఏ రకంగా శిక్షిస్తే బాగుంటుంది అంటారు? శిక్షణ వీళ్ళకు ఏ విధంగా జరిగిందంటే, ఇప్పుడు దాదాపు 40 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఈ రోజు ఇదే దాడి జరుగుతుంది. వీళ్ళకు శిక్షలు ఏ విధంగా వించాలంటే, దొరికిన డైరెక్ట్ గా వాడిని ఉరిశిక్ష చేసేసాలి. ఎందుకంటే మా అస్తిత్వాన్ని దేవాలయాల మీద దేవుళ్ళ మీద దాడులు జరిగితే హిందూ అనేవాడు ఉన్నాడా లేడా అనేది ఒక ఆలోచన వస్తుందన్న. కాబట్టి దీని మీద గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళకి కావాల్సింది, ముస్లింల నుంచి ఓటు బ్యాంక్ కావాలి. ఆ రకంగా ఆలోచించి వాళ్ళు ఏమి చేయట్లేదు. ఒకనప్పుడు పూర్వకాలంలో రాజులున్న టైంలో, శివాజీ మహారాజ్ కాలంలో కూడా ఇదే రకంగా దేవాలయం మీద దాడులు జరిగినాయి. అప్పుడు శివాజీ మహారాజు వాళ్ళకు యుద్ధం చేసి దేవాలయాన్ని కాపాడిండు, హిందువుల్ని కాపాడిండు. ఈ రోజు ఇదే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూడు ఈ దేవాలయం, మనము ఆ కాలంలో ఉన్నామా లేదా బంగ్లాదేశ్ లో ఉన్నామా? బంగ్లాదేశ్ లో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంది. అన్ని దేవాలయాల మీద కంటిన్యూ దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు మన హైదరాబాద్ లో కూడా దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా లేకపోతే ముస్లిం గవర్నమెంట్ ఉందా? హిందువులు అనేవాడు బతకానా లేదా అనే సిచ్యువేషన్ లో హిందూ సమాజం ఉంది. హిందువులు అందరూ ఒకటే తాటి పైన ఉండాలి, ఏకతాటి పైన ఉండాలి. హిందువులు కూడా మాకేం అవసరం, నేను ఇంట్లో ఉంటా, ఇంట్లో వాడుకుంటా, ఏదో సోషల్ మీడియాలో చూస్తా అనేది కాదు. హిందువులు అందరూ ఏకతాటిపైకి రావాలి. ఇటువంటి దేవాలయం మీద దాడి జరిగినప్పుడు అందరు కలిసికట్టుగా ఉండాలి, అంతే అన్న. చివరిగా గవర్నమెంట్ ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం పైన? ఏం చెప్తామన్నా, గవర్నమెంట్ చూసి చూడనట్టు ఉందన్న ఈ గవర్నమెంట్. మాకెందుకు, వాళ్ళకి ఓటు బ్యాంక్ కావాలి, మాకు రాజ్యం కావాలి, మాకు పరిపాలన కావాలి అనే ఉద్దేశంలో గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ కళ్ళు మొద్దు నిద్ర తెరుచుకోండి. హిందూ సోదరుల కనీసం ఇటువంటి గవర్నమెంట్ ని మనం బుద్ధి చెప్పాలి. హిందూ సోదరులందరూ ఓటు బ్యాంక్ గా మారాలి. ఈ ఓటు బ్యాంకు మారితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. హిందువులు ఎవరో ధర్మం కోసం ఎవరు పని చేస్తారో వానికే ఓటేయండి, నేను పలానా పార్టీ అని చెప్పట్లేదు. కాబట్టి మనము ఆవుకు గడ్డేసి పాలు విండుకోవాలి. ఒకదానికి గడ్డేసి ఇంకో ధర బర్రకు మనము ఎద్దుకు పాలు వింటే పాలు రావు కదా. అదే విధంగా ఎవరైతే హిందూ సమాజం కోసం పనిచేస్తారో అలాంటి వ్యక్తులకు మాత్రమే ఓటేయండి. ఆ రకంగానే హిందూ సమాజం అనేది బలపడుతుంది. కనీసం మన దేవాలయాన్ని, మన ధర్మాన్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. మరి విగ్రహంపై దాడి చేసిన వ్యక్తి ఎవరో తెలిసిందా? ఇంకా తెలియలే అన్న. పోలీసు వాళ్ళు ఏం చెప్తారు కనుక్కుంటున్నాం, తెలుసుకుంటున్నాం, కఠినంగా శిక్షిస్తున్నాం. సేమ్ అన్న, ఇప్పటికి 3 సార్లు దాడి జరిగింది. మరి ఎంతమందిని కనుక్కోరు, వాళ్ళకు ఏ రకంగా శిక్షలు విధించారు అనేది పోలీసు వాళ్ళు చెప్పాలన్నా. వాళ్ళ సేమ్ స్టోరీ ఇదే. మేము ఎత్తుకినప్పుడు దొరికినప్పుడు వాళ్ళని శిక్షిస్తాము అనే రకంగా మాట్లాడుతురన్న. దొరికిన వాడు కూడా పిచ్చోడు సర్టిఫికేట్ ఇస్తారన్న. అంతే, వాడు పిచ్చోడు, మతి స్థిమితం లేదు, లేదంటే వాడు చిన్నోడు, చిన్న ఏజ్, ఆయనకి నాలెడ్జ్ లేదు, ఇలాంటి వేరే స్టేట్ నుంచి వచ్చిండు, ఈ రకంగా మాట్లాడతారు. అంతే, పోలీస్ వ్యవస్థ నిద్రపోతుంది, వాళ్ళకే సపోర్ట్ చేస్తుందన్న. ఇది క్లియర్. గవర్నమెంట్ కూడా మొత్తం వాళ్ళకు ఒత్తాస పలుకుతుందన్న. ముస్లిం ఓటు కావాలి వాళ్ళకు. ఈ పెద్ద రచ్చ కావద్దు. ఇప్పుడున్న ఆనవాళ్ళు ఉండేడా, రాయి ఎత్తేసి ఉండని రాయి తీసుకుపోయారు. ఇంకా పచ్చలు అవన్నీ మాయం చేశారు పోలీసులు. ఇప్పుడు మామూలుగా తీసుకుపోయారు. ఆ తాళం మీద కొట్టి తాళం మాయం చేశారు. దన వెంబడే ఇవన్నీ క్లీన్ చేస్తారు. ఏదక్కడ నుంచి హిందువులు ఏకం కావద్దు, ఇష్యూ పెద్ద కావద్దు, గవర్నమెంట్ కి ఇబ్బంది కావద్దు. వాళ్ళ ఆలోచన ఆ రకంగా ఉందన్న. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతున్నా ఇప్పుడు ఈ గుడి విషయంలో? నెక్స్ట్ స్టెప్ ఏమి ఉండబోతుంది? స్టెప్ ఏముందన్న, ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టాలి. మా బజరంగల్ BHP నుంచి మేము డిమాండ్ చేసే సీసీ కెమెరాలు పెట్టాలి. దేవాలయాన్ని కూడా పెద్దగా కట్టాలి. ఇక్కడ ఉన్న ఈ 35 ఎకరాల మీద కూడా ఎంక్వైరీ జరిగి దేవాలయానికి సంబంధించిన ల్యాండ్ మళ్ళీ ఇవ్వాలి అని మేము మా విశ్వ హిందూ పరిషత్ నుంచి కోరుతున్నాం. హిందువులకి, హిందూ దేవాలయ గుడిలకి సంరక్షణ ఉండాలంటే ఎవరిని నమ్మాలి, ఏ పార్టీకి ఓటేయాలంటే మీరేం చెప్తారు? ఇగో అన్న, పార్టీ అని ఏం లేదన్న, మీకు కూడా తెలుసు ఏ పార్టీకి ఓటేయాలనేది. ఇప్పుడు వేరే స్టేట్ లో నేను చెప్తున్నా, ఇది చెప్పడం కరెక్ట్ కాదు ఈ పార్టీకి ఓటే అని. ఇప్పుడు మనం యూపీ తీసుకోండి. యూపీ యోగి ఆదిత్యనాథ్ ఎట్లా, ఏ రకంగా, అస్సాంలో ఏ రకంగా నడుస్తుంది, ఉత్తరాఖండ్ లో ఏ రకంగా నడుస్తుంది అంటే అక్కడ ఉన్న ప్రభుత్వాలు గట్టిగా ఉన్నాయి. హిందువులందరినీ రక్షిస్తారు. ఆడ అందరికి ఒకటే రూల్ ఉందండి. ఆడ అందరినీ దేవాలయాలు, మసీదులు అన్ని కాపాడబడుతున్నాయి. ఇల్లీగల్ ఏమున్నాయి దాని మీద వాళ్ళు ఫైట్ చేస్తారు. ఆ రకంగా ఇక్కడ కూడా గవర్నమెంట్ అనేది హిందువుల్ని
హిందువుల కోసం సంరక్షణ చేయాలనేది మా డిమాండ్. मंदिर के सम्मान में, बजरंगल मैदान में, मंदिर के सम्मान में, बजरंगल मैदान में, धर्म की सम्मान में, बजरंगल मैदान में, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम. ఇలా మార్నింగ్ 4 o'clock అన్న 4 గంటలకు ఉదయంలో మన అన్నవాళ్ళు లోకల్ అన్నవాళ్ళు వచ్చి చూస్తే తాళం మీరు కొట్టేసారు. హనుమంతుని గుడి మీద అటాక్ అయింది, విగ్రహం మొత్తం ధ్వంసం అయిపోయింది అన్న. అంటే ఎవరు చేసిన వచ్చి మన ఐడియా ఉందా? ఎవరు చేస్తున్నారు లోకల్ మొత్తం ముస్లిమ్స్ ఉంటారు అన్న. ఈ మొత్తం మీరు చేపించేది మొత్తం ఏఐఎంఎం పార్టీ దారుసలా మొత్తం చేపిస్తాను మొత్తం చేసేది అన్న. వాళ్ళపై ఇప్పుడు ఎవరైతే ధ్వంసం చేస్తారో వాళ్ళని ఏ రకంగా శిక్షిస్తే అన్న ఏం లే అన్న, అందరు ఇప్పటి వరకు 40 గుడ్ల మీద దాడైందన్న. అందరు పిచ్చోలు అంటారు అన్న. మేము హిందూ సమాజం అగర్ పిచ్చోలు అయిపోద్ది అన్న, మొత్తం భారతదేశంలో ఒక్క మసీదు కూడా ఉండగా చేస్తామన్న. जय श्री राम, जय श्री राम. సో మరి ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది తదుపరి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే ఇది చాలా పురాతనమైన గుడి, చాలా చరిత్ర కలిగిన గుడి ఇది. సో ఇప్పుడు ఈ రకమైన దాడి జరిగింది. సో మీరు ఏ రకంగా తీసుకుపోతారు? సీసీ కెమెరాస్ కానీ ఇక్కడ ఏమన్నా ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందా అన్న? ఇది 400 పురాణ పాత గుడి అన్నాడ. లోకల్లో మొత్తం చూసుకున్నా 34 acres ఉండే, మొత్తం వచ్చేసి మొత్తం పొలాలు ఉండే మన హిందువులై. వీళ్ళు వచ్చేటప్పుడు మేము చూసినాం మేడం, పక్కనే మొత్తం ఆవుల మాంసం 2 years 3 years చిన్న లాగాలను కోసి పెట్టాను. ఆ భయానికి చూసి మన హిందువులు మొత్తం ఇటు కాలేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ల్యాండ్ చేయాలి, దీన్ని గులవడితే ఎవరు రానుకుంటారు, వాళ్ళు గుడిని గులవడితే ఎవరు రానుకుంటారు. కానీ హిందూ సమాజం అప్పటిలాగా లేదు, చాలా మేల్కొంది హిందూ సమాజం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మేము వచ్చే శనివారం ఇక్కడ పెద్ద మనం అది చేస్తున్నాము. ఇంకోటి అన్న, ఇక్కడ వచ్చేసి ఎంఎం మొత్తం ఇది వచ్చే కాన్స్టిట్యూషన్ మొత్తం ఎంఎం రూల్ చేస్తుంది అన్న. దీని కింద మన వాళ్ళు ఉండే మొత్తం 2 kilometers దూరం ఉంటారు ఇక్కడికి వెళ్ళి. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే అన్న, ఇక్కడ మొత్తం లైట్స్ ఉండే, మొత్తం లైట్స్ వాళ్ళు వెకేషన్ మీరు చూసుకోవచ్చు. ఒక్క లైట్ లేదు, ఒక్క లైట్ కూడా లేదు. ఇక్కడ మొత్తం రాత్రిపూట ఏం కనిపించకుండా చేస్తారు వాళ్ళంతా. గవర్నమెంట్ ఏం చెప్పదలుచుకున్నారు అన్న? గవర్నమెంట్ గవర్నమెంట్ అన్న, గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ అన్న. ఆడు ఒకటే అన్నాడు, ఆయన పేరేంది రేవంత్ ఉదయన్. ఆడైపోయింది ముస్లిం అయితే కాంగ్రెస్ ముస్లిం అయిపోయింది. అలా క్లారిటీ వచ్చిందన్న. వన్ సైడ్ సపోర్ట్ ఇస్తారు అన్న, ముస్లింలకైతే వన్ సైడ్ సపోర్ట్ ఇస్తారు. ఇక్కడ హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు, హోమ్ మినిస్టర్ వచ్చేసి అసదుద్దీన్ ఓవైసీ అన్నాడు. హోమ్ మినిస్టర్ వచ్చేసి రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడు కదా, మరి బీజేపీని బడాబాయ్ అంటుండే కదా, మీరు ఏం చెప్తారు దాన్ని? బడాబాయ్ అయితే బీజేపీ వాడు ఆవులు కోసిన వాళ్ళకి ఆడు టోపీ వేసుకుంటున్నా, నమాజ్ అవుతున్నాడు. ఆడు ఒకటే అంటుండు, ముస్లిం అంటే కాంగ్రెస్ ఎట్లయితే బడాబాయ్ చెప్పండి, మీరే చెప్పండి ఎట్లయితే చెప్పండి. ఏం చెప్తారు ఫైనల్ గా చెప్పదలుచు? ఒకటే చెప్తానన్న, లాస్ట్ మళ్ళా చెప్తున్నా నేను. మగర్ హిందూ సమాజం బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ పిచ్చోలు అయిపోతే మాత్రం భారతదేశంలో ఒక్క మనిషి కూడా ఉండని మనం మొత్తం ధ్వంసం చేస్తాం. మాకు కూడా పిచ్చోలు ఎక్కువ. ఇంకోటి చెప్తున్నా, మన హిందూ సమాజం మొత్తం జాగృతం కావాలన్నా, ప్రతి హిందూ మేల్కోవాలన్నా, ఇవన్నీ చూసుకుంటాను. జై శ్రీరామ్. ఈ దాడు ఈ రోజు ఇంతకుముందు కూడా దాడులు జరిగినాయి ఇక్కడ, ఇప్పటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం మబ్బుల 4-5 గంటల సమయంలో జరిగిందని మాకు సమాచారం వచ్చింది. ఈ రకంగా అంటే విగ్రహాల పైన అంటే విగ్రహాలను చాలా రకాలు చూస్తాము, ధ్వంసం చేయడం చూస్తున్నాము. అంటే టార్గెట్ చేసి విగ్రహాలను టార్గెట్ చేస్తున్నాం అనుకోవచ్చా? విగ్రహాలను దాడి చేస్తారు, హిందూ సమాజం హిందూ ధర్మం మీద దాడి చేస్తారు. ఇది ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చేస్తారు దాడులు. ఈ దాడులకు పూర్తిగా ప్రోత్సహించేది కాంగ్రెస్. ఎంఐఎం గుండాలు చేసే పనులు ఇవన్నీ, మామూలు మనుషులు దేవరు. ఎప్పుడు మన దగ్గర హిందువులు పండుగలు చేసుకున్నా అని, హిందువులు ఏదైనా ఫెస్టివల్ అయినప్పటికీ కూడా అప్పుడు కూడా ఏళ్ళ తడబడి హిందువుల పైన దాడులు చేసే చరిత్ర ఎంఐఎంది. అంటే ఇది ఒక పురాతనమైన గుడి, ఒక చరిత్రాత్మకమైన గుడి ఉంది. సో ఈ రకంగా దాడి చేయడం ఏ రకంగా పాతపట్నంలో అన్ని చరిత్రాత్మకమైన దేవాలయాలు, బజరంగ బాలి కానీ, అమ్మవారు కానీ, భవానీ మాత కానీ, మొగల్పురల, ఇవన్నీ పెద్ద 400-500 చరిత్ర గల దేవాలయాలు. ఇవన్నీ దేవాలయ పైన ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి దాడులు చేస్తూ ఉన్నారు. ఈ నా కొడుకులకు బుద్ధి జ్ఞానం రాదు. ఏమైనా పని చేతనైతే హిందువుల పైన దాడి చేయాలి, ఫేస్ టు ఫేస్ కొట్టాడాలి. దేవాలయం పై దాడి చేసి, హనుమంతుని గుడి దాడి చేసి, అమ్మవారి గుడి మీద దాడి చేసి, ఇవన్నీ కావాల్సుకొని చేసే పనులు. ఇప్పుడు ఇంకా కావాల్సుకుంటే ఎలక్షన్ ఒకటి వస్తుంది, ముస్లింల ఓట్లు తీసుకోవడానికి, ముస్లింలను రెచ్చగొట్టడానికి చేసే పనులు తప్ప ఇంకోటి ఏం కాదు. ఇలాంటి సమయంలో ప్రజలు ఏ రకంగా స్పందించాలి? ప్రజల్లో పడే చైతన్యం రావాలి. ప్రజలు ఇప్పుడు ఓట్లు అడగడానికే ఎంఐఎం ప్రభుత్వము, ఎంఐఎం వాళ్ళు వచ్చి ఏ గల్లీ తిరిగినా కానీ హిందూ సమాజం ఎదిరించాలి. వాళ్ళను ఎదిరించి వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళకే పరిశుద్ధం చేయించి ఈ యొక్క కార్యక్రమానికి హిందువులపైన చైతన్యం వచ్చి ఎన్నో ఏళ్ల సంది చేస్తున్న ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా మేము కూడా గుణపాఠం చెప్తాం. ఖచ్చితంగా ఈ దాడుల వెనుక ఏదైనా రాజకీయ అండ ఉందనుకోవచ్చా? తప్పకుండా ఉంది రాజకీయ అండ, ఎందుకు లేదు? ఆ కొడుకులకు బుద్ధిజ్ఞానం ఉంటాయి కదా, బుద్ధిజ్ఞానం లేదు, కొడుకులకు తెలివి లేదు.
ఆ, గడ్డి తినోని కాడ అధ్వానం ఉంటారు ఎంఐఎం నా కొడుకు. ఉం? ఇలాంటివన్నీ ప్రోత్సహించేది వాళ్ళే, మరి ఇంకోరు ప్రోత్సహిస్తారు? ఆ, ఒకడు వచ్చి అంటాడు పాతపట్నాన్ని పాకిస్తాన్ చేస్తాడంటాడు, ఒకడేమో లాల్ దర్వాజా అరాదర్వాజ్ చేస్తారు. ఇవన్నీ పైన హిందువుల పైన దాడి కాకపోతే ఇంకేం ప్రత్యక్షంగా పరోక్షంగా చేసే దాడులన్నీ ఇవన్నీ దాడులు చేసేది వాళ్ళే. ఎంఐఎం గుండాలు అంతా. ఇప్పుడు వీళ్ళు చేపించింది ఎంఐఎం గుండలే, వీళ్ళు వేరే ప్రత్యక్షంగా ఏం లేదు. తప్పకుండా ఎంఐఎం హస్తం ఉంటుంది. ఎంఐఎం వాళ్ళు దాడి చేసారు. ఈ ఎవరు కఠినంగా ఉన్నా కానీ పోలీసు వాళ్ళు దర్యాప్తు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. పోలీసు వాళ్ళ దృష్టి కూడా ఏంటంటే ఏ దేవాలయ పైన దాడి చేసినా కానీ పిచ్చోళ్ళు దొంగలు మతి సిమితం లేని వాళ్ళని చెప్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకే మస్తు సిమితం, పోలీసు వాళ్ళకి మస్తు సిమితం లేదు. ముందుగా అట్లా పాత పట్ల ఏం జరుగుతుందో చరిత్ర తెలుసుకోవాలి పోలీసు వాళ్ళకు. తెలుసుకొని న్యాయబద్ధంగా చేసి ఈ యొక్క దేవాలయం పైన దాడి చేసిన వారికి నిజాయితీగా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకు పంపాలి అని మా యొక్క డిమాండ్. అంటే ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది? ప్రభుత్వం పైన సరైన న్యాయం జరగకపోతే మేము పాతపట్నం కాదు మొత్తం భాగ్యనగరాన్ని బంధిస్తాము. మాకు న్యాయం జరిగే వారికి ఈ ఉద్యమం ఖచ్చితంగా చేస్తూ ఉంటాం. నిందితులను త్వరగా పట్టుకోవాలని మీరు కోరుకుంటారన్నా? తప్పకుండా నిందితులను దొరకబట్టాలి. ఆ కొడుకులను ప్రజల్లో పడ్డ బట్టలు ఇప్పి దింపాలి. ఒక్కొక్కరికి ఎవరిని వదిలిపెట్టేదే లేదు. ఇలాంటి దాడులు చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రజల మధ్య తీసుకురావాలి. వాడిని బట్టలు ఇప్పి మొత్తం బస్సు మొత్తం నింపాలి. నింపి వాడిని అప్పుడు అరెస్ట్ చేయాలి. వాడిని 4 మంది కాల్చి చంపాలి ఉండగొడుకుని ఓడైనా గారు. ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు ముందుగా అట్లా. ఈ గుడి విషయంలో ఎటువంటి కార్యాచరణ తీసుకుంటారు? సీసీ కెమెరాలు కానీ మనం అరేంజ్ చేసే ఛాన్స్ ఉందా? అన్ని ప్రభుత్వం మీద మాకు విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఏమున్నా కానీ మేము ఇవన్నీ బ్యారికేడ్స్ కట్టిస్తాము, కెమెరాలు పెడతాము, బందోబస్తు చేస్తాము. అయినప్పటికీ కూడా పోలీసు వాళ్ళు దీనికి మొత్తం సెక్యూరిటీ పెట్టి ఈడొకటి రెగ్యులర్గా పెట్రోలియం చేసి ఈ దేవాలయాలని హిందువులను రక్షించే పని పోలీసుల పని. కాబట్టి వాళ్ళు ఒకరికి తొత్తు కాకుండా నిజాయితీగా అన్ని దేవాలయాలపై నిఘా పెట్టాలి. అన్ని దేవాలయాల కాడికి రోజు 12 గంటలకు 2 గంటలకు రోజు 3-4 సార్లు పెట్రోలియం చేయాలి. దేవుని గుళ్ళపై అంటే విగ్రహాలపై దాడి చేసినటువంటి ఈ దుండగులను ఏ రకంగా శిక్షించాలి? సో మీరు ఏం చెప్పదలుచుకురన్నా? ఇదే సంఘటన వేరే మతం పైన జరిగితే ఈరోజు ఆ మతస్థులు ఏ విధంగా ఈ మతాల పైన దాడులు చేస్తుండే, అలాంటి వారికి ఎలాంటి శిక్షలు విధిస్తున్నానో సేమ్ అదే శిక్ష ఈరోజు హిందూ దేవాలయాల పైన ఎవరైతే దాడి చేస్తున్నారో వేరే మతస్థులు సేమ్ అదే శిక్ష విధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి దేవాలయాల పైన ఈ రకమైన దాడి జరుగుతుంది. అసలు ఎవరు తప్పు అనుకోవచ్చు? ఇంత జరుగుతున్నా కూడా ఎందుకని గవర్నమెంట్ చూడనట్టుగా వెళ్ళిపోతుంది అంటే మీరేం చెప్తారు? ఈరోజు తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం ఏమంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి లేకపోవడం. ఈరోజు 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాక తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి దేవాలయాలపైన దాడులు జరిగినటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మేము సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే ఈరోజు రక్షాపురం భూలక్ష్మి మాతా టెంపుల్ కావచ్చు, నల్లపోచమ్మ టెంపుల్ కావచ్చు, నాంపల్లిలో జరిగినటువంటి సంఘటన, శంషాబాద్లో జరిగినటువంటి సంఘటన, ఈరోజు చంద్రయానగూడలో అనేకమైనటువంటి దేవాలయాలపైన నిరంతరం ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రము దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా హైయెస్ట్ టెక్నాలజీ కలిగినటువంటి పోలీస్ వ్యవస్థ, కమాండ్ కంట్రోల్ రూమ్ ఈరోజు దేశంలో ఎక్కడన్నా ఉందా అంటే అది హైదరాబాద్ మహానగరంలోనే ఉందని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. అలాంటి హైయర్ టెక్నాలజీ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఈరోజు నిఘా వైఫల్యం ఎలా చెందుతుందండి? ఎక్కడ సంఘటన జరిగినా కానీ నిందితుడు తప్పించుకోవడం జరగడము, పట్టుకున్న నిందితుడు పిచ్చోడని ప్రకటించడము ఈరోజు అలవాటైపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్కి. కేవలం ఒక మతానికి ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా మారి వాళ్ళ మెప్పు పొందడం కోసమే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము కావచ్చు, ఈ పోలీస్ యంత్రాంగం కావచ్చు, కేవలం ఏదో నామకే వాస్తే మేము పట్టుకున్నాము, ఆ నిందితుడు సంఘటన జరిగినటువంటి నిందితుడు మాత్రం కేవలం మత సింగతం లేని వాడిగా ప్రకటిస్తున్నారు. ఇలాంటి సమయాలలో ప్రజలు ఏ రకంగా స్పందించాలి? అంటే శాంతియుతంగా వ్యవహరించాలా లేకపోతే ఆగ్రహంతో వ్యవహరించాలంటే హిందూ సమాజం మొత్తం ఆగృతమై ఉందండి. ఎన్ని దేవాలయాల పైన దాడులు జరిగినా కానీ ఎంత సైలెంట్ గా ధర్నాలు చేసిరో అన్న విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఆ రోజు పురాణపూర్లో జరిగినటువంటి సంఘటనను కేవలం ఎదురు తిరిగినందుకే అనేకమైనటువంటి యువకులను అరెస్ట్ చేసి కేసులు బుక్ చేసి వాళ్ళకు బెయిల్ రాకుండా చేసింది. కానీ ఇలాంటి వాళ్ళకు తొందరగా బెయిల్ వస్తున్నాయండి. అది ఏమి చేయలేనట్టు వాళ్ళపైన చట్టాలని మోపి ఈ జరుగుతున్న ఇలాంటి దౌర్భాగ్యానికి, ఇలాంటి దేవాలయాలని ధ్వంసం చేస్తున్నట్టు వాళ్ళని ఎలాంటి శిక్షిస్తుంది ఈరోజు? మేము కూడా అలాంటి నిందితులకు కూడా కఠినమైన చట్టాలు అవలంబించి వాళ్ళకు కూడా కఠినమైన శిక్ష వేయాలని కోరుకుంటున్నాం. ఈ దాడుల వెనుక ఏదన్నా పార్టీ అన్న ఉందనుకోవచ్చా అన్న?
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి అంటే అది ఒక మతం వారి మెప్పు కోసమో లేకుంటే ఆ మతం వారు చేస్తున్నటువంటి ఈ దాడులను సహకరిస్తూ కేవలం నోరు మూసుకొని యథా రాజా తథా ప్రధా అధికారులు అన్న విధంగా జరుగుతున్నటువంటి సంఘటనలను ఎక్కడికి కూడా బయటికి రాకుండా కేవలం వారి మెప్పు కోసమే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కానీ ఎటువంటి చర్య తీసుకోవడం లేదని నేను తెలియజేస్తున్నాను. भारत माता की जय राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की भारत माता की जय रक्षिताम रक्षिताम देवालयान रक्षिताम रक्षिताम देवालयान रक्षिताम रक्षिताम హిందూ దేవాలయాలను రక్షిద్దాం, దేవాలయపై దాడులను అరికట్టాలి దేవాలయపై దాడులను అరికట్టాలి, దేవాలయపై ఆ దాడులను అరికట్టాలి, దేవాలయపై దాడులను అరికట్టాలి. కాంగ్రెస్ పార్టీ ముర్దాబా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రేవంత్ ఖాన్ రేవంత్ ఖాన్ మాకు పొద్దున 8 o'clock మా జిల్లా అధ్యక్షుడు మాకు కాల్ఫర్ చేసిండు. టెంపుల్ మీద దాడి జరిగిందని 8 గంటలకు చేస్తే మేము పార్టీ నాయకులము హిందూ బంధువులము పాత బస్తీకెంచి మేము 8:15కు ఇక్కడ ప్రాంతం అంటే లోకల్ ఎక్కడైతే టెంపుల్ ఉందో అక్కడికి 8:15కి వచ్చినాం. అప్పటికి కూడా వందల మంది కార్యకర్తలు హిందూ బంధువులు ప్రతి హిందూ ఓల్ సిటీకెంచి ప్రతి హిందూ బయలుదేరిండు ఈ విషయం తెలియగానే. కానీ కొన్ని దుష్టశక్తులు అలా అందరిని అంటలేను, కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు ఎక్కడైతే రోడ్స్ ఉన్నావో ఎక్కడైతే ఉన్నావో ఆ బ్యారికేడ్స్ వేసి హిందూ బంధువులని హిందువులని బీజేపీ కార్యకర్తలని ఆపడం జరిగింది. ఆపినా కూడా మేము పోలీసులతోని ఫైర్ చేసుకొని కొట్టాడి వాళ్ళతోని డిస్కషన్ చేసి మేము టెంపుల్ దగ్గరికి వచ్చినాం. టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పటికి టెంపుల్ ఏదైతే టెంపుల్ డోర్ ఉందో అదంతా ఇరగొట్టడము, దాని మీద సింధూరం లేయడము, విగ్రహం ఇరిగిపోవడము, అంటే కొద్దిగా ఫ్రాక్చర్ కావడము అవన్నీ జరిగింది. అయితే ప్రతి ఓల్డ్ సిటీకి నుంచి హిందూ బంధువులు అంటే మా ఇక్కడ ఏంటంటే ఈ చంద్రన్గుట్ట డివిజను, మాది రియాసత్ నగర్ డివిజన్ చంద్రన్గుట్ట అసెంబ్లీలో. అక్కడికి నుంచి మేము ఇక్కడికి వచ్చే వరకు మేము ఒక 100-200 మందితో మేము బయలుదేరి పోలీసు వాళ్ళు అప్పటికే మేము రాకముందే పోలీసు వాళ్ళు ఒక 30 నుంచి 35 పోలీస్ జీపులు పెట్టుకొని ఇక్కడ మమ్మల్ని రానియకుండా, అంటే పాకిస్తాన్లో మేము ఏదో ఎంటర్ అవుతున్నట్టు వాళ్ళు ఏదో వీసా తీసుకొని వస్తున్నట్టు వాళ్ళని ఎలా ఉంది అంటే వాళ్ళది మాతో ఎలా ఉందంటే టెంపుల్ కూలగొట్టిన వాడిని చూస్తలేరు వాళ్ళు. మీరు హిందువులు రావద్దు, ఎందుకు రావద్దండి అంటే మా టెంపుల్ హనుమంతుని టెంపుల్ దగ్గరికి మేము రానికే మాకు మీ దగ్గర వీసా కావాలన్నా, లేకపోతే మీరు జీ హుజూర్ అని మీరు పోయి ఆడ ఏమంటారు మన ఏది అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఉన్న ఏదైతే కోట ఉందో ఆ కోటలో పోయి జీ హుజూర్ అని మేము చెప్పి ఆడ పర్మిషన్ తీసుకొని రావాలి. ఎందుకు మేము హిందువులం కాదా? మా హిందూ టెంపుల్ మేము రక్షించుకునే బాధ్యత మాకు లేదా? చెప్పండి. ఇప్పుడు దాడి చేసినటువంటి వ్యక్తులు అంటే తెలుసా ఎవరు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? మేము వచ్చే వరకు వాళ్ళు లేరండి, వాళ్ళు మెంటల్ ఉంటారు. మెంటల్ సర్టిఫికేట్ వస్తుంది ఒక 10-15 రోజుల తర్వాత. ఉస్మానియా హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో అక్కడ ఉన్న ఆథరైజ్ ఆఫీసర్స్ ఉన్నారు, ఒక మెంటల్ సర్టిఫికేట్ అని ఇస్తారు. ఆ మెంటల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ ఏంటంటే పలానా మనిషి మెంటల్ అంటే టెంపుల్లే కనబడుతుంది. ఆ మెంటల్కి గుడి మీద దాడి చేయనీకే ఒక ముస్లిం మెంటల్ కావాలన్నా చెప్పండి? అంటే ప్రతి దాంట్లో సర్టిఫికేట్ తీసుకొస్తారు. అలా కొంతమంది జీ హుజూర్ ఉన్నటోళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసుకొస్తారు. అది కూడా ఆయనకు ఎట్లుంటుంది అంటే ఒక 5-6 మంది పోలీసు వాళ్ళు ఎంబడి ఒక 2-3 ఎస్ఐలు ఒక జీపు ఆయనకు బిర్యానీలు తీసుకొచ్చి ఊకబెట్టి మేము అరెస్ట్ చేసినాం. అంటే మేము అంటే మా మీద రివర్స్ కేసులు పెట్టాలి, మేము టెంపుల్ కాపాడుకుంటే మీరు హిందువులు గారా అండి? పోలీస్ వ్యవస్థను అడుగుతున్నాం, మీరు హిందువులు గారా? 3 ఏళ్ళు మీరు ఉంటారండి అధికారంలో, వెళ్ళిపోతారు. తర్వాత మేము ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడనే చచ్చిపోతామండి. మేము హిందువులం, పాత బస్తీ హిందువులం. మేము కాదు, మా పూర్వంలో ఎవరైతే ఉన్నారో మా ఫాదర్స్ కావచ్చు, మా బ్రదర్స్ కావచ్చు, ఇదే భూమి మీద ఇదే నేలలో పుట్టినాం, ఇదే నేలలో పెరిగినాం, ఇక్కడనే మేము మంచి చెడ్డ చూసుకున్నాం, మేము ఇక్కడనే చచ్చిపోతాం. కానీ మీ లేక మేము అధికారంలో 3 ఏళ్ళకే వచ్చి మేము పాత బస్సులో ఉండిపోయేటోళ్ళం కాదు. మా ఫ్యామిలీలు ఇక్కడ వందల సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే ఇదే భూమి మీద పుట్టిన వాళ్ళం. మా టెంపుల్స్ మేము కాపాడనీకే మీకేం ఇబ్బంది ఉందండి?
ఇది 14 ఎకరాల ల్యాండ్ అండి, 2000 గజాలు లేదు దీని మీద. ఎక్కడ పోయింది? ఎంఐఎం గుండాలు ఇదంతా కబ్జా చేసి చూపియండి కెమెరా మీరంతా. ఫామ్ హౌజులు కట్టుకున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, డబుల్ స్టోర్ కట్టుకున్నారు, వెనక మసీద్ కట్టుకున్నారు, అవతల నాలా ఉంది. ఎక్కడ పోతాయండి ల్యాండ్? ఇదంతా హిందూ టెంపుల్ల మీద జరుగుతున్న హిందూ టెంపుల్ జిహాద్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనే ఇది. ఎక్కడ టెంపుల్ ఉంది పాత బస్తీలో? ఎక్కడ ల్యాండ్ ఉంది? చూడండి మీరు చరిత్రలో తెలంగాణలో పాత బస్తీలో ఏదైతే ల్యాండ్ ఉందో ఆ టెంపుల్కి ఇప్పుడు ఉందా? లేదు. ఎంఆర్ఓ వాళ్ళ జీ హుజూరే, ఆఫీసర్లు వాళ్ళ జీ హుజూరే. అంటే హిందువులు బతకనీకే అంటే ఓల్డ్ సిటీలో బతకొద్దా అండి మేము హిందువులం? కానీ ఒక్కడి మేము హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి సర్కార్ని. హోమ్ మినిస్టర్ ఏదైతే నీ దగ్గర డిపార్ట్మెంట్ ఉందో మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండదా ఎక్కడ ఏం జరిగింది అనేది? అంత పెద్ద టవర్ కట్టుకుంటండి జూబ్లీ హిల్స్ లో, చీమ చిటుక్కుమన్నా కూడా తెలిసిపోతుంది. ఒక చిన్న క్రైమ్ చేసిపోతే గంటలలో పట్టుకునే మన ఆఫీసర్స్ అందరిని అంటలేనండి నేను, కొంతమంది ఆఫీసర్స్ అంటున్నాను పోలీస్ డిపార్ట్మెంట్. అంతమంది అంత ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు మళ్ళీ దీనికి ఒక మీరు ఎక్కడైతే పాత బస్తీలో టెంపుల్స్ ఉన్నావో దానికి అవుట్ పోస్ట్ ఎందుకు పెట్టారండి? మేము వస్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని వెళ్ళిపోండి మీరు మేము చూసుకుంటామంటాం. మీరేం చూస్తారండి? మీకు ఒక కాల్ వస్తే మీరు వెళ్ళిపోతారు. మీరు జీ హుజూర్ అని ఒక కాల్ వస్తే మీరు వెళ్ళిపోతారు. అసోటోళ్ళు మీరు టెంపుల్ని రక్షించే దమ్ము మీకుందా? మా కాషాయం జెండాకు ఉంది, మా భారతీయ జనతా పార్టీ లీడర్లకు ఉంది. ప్రతి హిందూకు అవసరం ఉంది టెంపుల్ని రక్షించుకునేది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పొద్దున నోట్ల నీళ్ళు పోయకుండా, టీ తాగకుండా, కొంతమంది షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు వచ్చి ఇలా ఈ టెంపుల్ కోసం కూకున్నాం. ఎందుకు? మేము ఈ ధర్మం కోసం, ఈ దేశం కోసం పనిచేస్తున్నాం. అసోటి హిందువులు ఉన్న మేము పాత బస్తీలో మా మీద దాడి జరగడం ఏందండి? ఇప్పుడు 20 శనివారం రోజు మా జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తుల ఎప్పుడే ఏదైతే ఓపెన్ ల్యాండ్ ఉందో దాన్ని మొత్తం మేము బౌండరీస్ చేసుకొని ఈ 14 ఎకరాలలో ఇంచు భూమి మా జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో 100% మేము దీన్ని ఎంక్వైరీ చేపించి ఈ భూమి మేము తీసుకుంటాం. ప్రతి పాత బస్తీలో టెంపుల్ని రక్షించుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా కింద ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తది. ప్రతి ఒక్క హిందువుదండి. ప్రతి ఒక్క హిందువు శనివారం రోజు ప్రతి ఒక్క హిందువు కదిలి రావాలి. నాకేంది అవసరం, నా ఇంటి పక్కకు జరిగిందా, నా ఇంటి వెనుక జరిగిందా అని కాదు. నువ్వు హిందువా కాదా, నువ్వు బొట్టు పెట్టుకున్నావా లేదా? ప్రతి ఒక్క హిందూ శనివారం రోజు రావాలి ఈ టెంపుల్ దగ్గర. పొద్దున్న సాయం దాకా మీరు ఎంత టైం దొరకండి, గంట దొరకండి, 2 గంటలు దొరకండి, 3 గంటలు దొరకండి, అర్ధ గంట దొరకండి, ఒక్కపారి వచ్చి విజిట్ చేసిపోండి. వాళ్ళకు మన బలం అయిందనేది ఎక్కడైతే జీ హుజూర్ అని అక్కడికించి అయితే ఆన్సర్ ఇలా ఏదే డిపార్ట్మెంట్కి ఏదైతే ఆర్డర్స్ వస్తున్నావో అక్కడ ఆ గోడలు ఈ సౌండ్ తోని బద్దలైపోవాలి. 100% శనివారం రోజు మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో 100% శనివారం రోజు చాలా పెద్ద ఎత్తున ఈ పోలీసులకు తూటాలకు భయపడే కాషాయం జెండా కార్యకర్తలం కాదు మేము. పాత బస్తీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం మేము. ఎవ్వరికి భయపడేది ప్రసక్తే లేదు. 100% శనివారం రోజు మేము ఇప్పుడు చేసి పెడుతున్నాం. పోలీసులు వచ్చిర్రు, అధికారులు వచ్చిర్రు, లైట్లు పెడుతున్నారు, కెమెరాలు పెడుతున్నారు. ఇంకా కూడా దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా కూడా కొత్తగా ఏంటంటే చుట్టుముట్టు ఫెన్సింగ్ వేసుకొని ఈ టెంపుల్ని 100% దీనికి ఒక కమిటీ వేసి దీని రక్షగా. ఇంకోటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ ఒక అవుట్ పోస్ట్ ఉండాలి. మేము ముస్లిం బస్సులకించి రానీకే మీరు మమ్మల్ని రాణిస్తలేరు. మీతో కాకపోతే మా దగ్గర RSS ఉన్న కార్యకర్తలు రోజు 2 వచ్చి డ్యూటీ చేస్తారు. ఇక రోజు 2 కార్యకర్తలు వచ్చి మా దగ్గర డ్యూటీ చేస్తారు.